దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష, యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్లీజ్ అధ్యక్ష ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు. అధ్యక్ష, యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దారుణంగా అధ్యక్ష సార్